గారికి అయితే 5 ఇచ్చానండి. ఇప్పుడు లాగుతాడు కాయలు. చాలా రోజుల నుంచి అటు సైడ్ ఉండిపోయినాయి. ఇటు సైడ్ అన్నీ నేను కోస్తానండి. కానీ ఇటు సైడ్ నేను ఎక్కువ కోద్దామంటేనేమో మనకు కుదరట్లా. అటు సైడ్ ఈరోజు ఫుల్ హ్యాండ్స్ వేయాల్సింది. గొడుగు అది అవ్వదు. నా చేతిలో ఫోను అమ్మ నా చెట్టు మీద వేసి అసలు గోడ సైడ్ బోల్డ్ ఉన్నాయండి. స్టేటస్లో కూడా పెట్టాను. చాలా మంది అడిగారు ఎలా కోస్తాను. ఇదిగోండి అలా కోస్తాను. కయ్యే నేనండి అసలు ఎన్ని మాన్యూర్ వేయాలి. కొంచెం మొక్కలకి మనం ఏదో ఒకటి బలం పోషకం అనేది ఇస్తూనే ఉండాలి. జీవామృతం అని కానీ, కిచెన్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, తర్వాత ఎండాకుల కంపోస్టు, లిక్విడ్స్ కూడా నేను ఇస్తూనే ఉన్నానండి. మన ఐరన్ లిక్విడ్ ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత వీటికి బాగా ఇవ్వాలండి. ఈ సైడ్ ఇటు సైడ్ది మాత్రం నేనేనండి హార్వెస్ట్ కంపల్సరీ. శేఖర్ గారికి ఇవ్వను. గిన్నె అయితే తాలేదు. కోసేస్తున్నాం కాయలు మాత్రం కింద మేడం. కొన్ని కొమ్మలు అయితే తీసేస్తున్నామండి అడ్డంగా ఉన్నాయని. మరి కాయలు కోయడానికి ఇబ్బంది అయిపోతుంది. తడవకుండా ఇప్పుడు దాకా అటు కోసారు కదా, దాని మీద గొడుగు పెట్టుకున్నారు. వైట్ చూపించు. వర్షంలో సుకన్య నన్ను బలి చేసింది. ఈరోజు వర్షం వినాయక చవితి సెలవు కదా, కంపల్సరీ కొయ్యాలనుకోండి, కోయించేసింది. వర్షానికి అది దేని లెక్క చేయదు. జోతక్కు వచ్చిందని మనం హార్వెస్ట్ చేసి, లేకపోతే అసలు కోసేవాళ్ళమా? నాకు తెలియదు. మాతో మాత్రం హార్వెస్ట్ చేయించింది సుకన్య.